హాయ్ నమస్కారం. ఈరోజు దాదాపు కల్వకుర్తిలో ఉన్నప్పటి నుంచి దాదాపు కాంగ్రెస్ చాలామంది వస్తుంటారు కల్వకుర్తికి. ఇది చేస్తాం, అది చేస్తాం, చేయాల్సింది చేస్తాం, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ ప్రజెంట్గా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఎన్నో పథకాలను వితౌట్ గవర్నమెంట్ అమౌంట్ అంటే తన సొంత డబ్బులతోని ఈరోజు చేసిన దాఖలాలు ఉన్నాయి. అంబులెన్స్ గురించి కానీ ఉచిత వైద్య శిబిరాలు కానీ చాలా చేశారు. ఈరోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈరోజు మన ముందర ఉన్నారు, అనిల్ కుమార్ గౌడ్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈరోజు ఇప్పటి వరకు దాదాపు మీరు చూసినప్పటికైతే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు అసలు ఇందులోకి రావడానికి, ఇలా మంచి పనులు చేయడానికి వారికి సాధ్యం కానివి ఇట్లా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దానిపై మీ స్పందన? ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి ఐక్యత ఫౌండేషన్ సేవలు అనేవి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక ఆపద్బాంధవులాగా ఇవాళ కల్వకుర్తి ప్రజలను ఆదుకుంటున్నాయి. ఆయన చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ప్రజలు కూడా ఎప్పటికీ మరవలేని సేవలుగా గుర్తుంటున్నాయి. ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఉచిత అంబులెన్సులు కానీ, ఇండ్లు లేని ఎంతో మందికి నిరుపేదలకు ఇల్లు కట్టించినారు. ఎన్నో ఊర్లలో తండాలలో వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించినారు. ఎన్నో ఊర్లకు రోడ్లు వేయించినారు. ఇవాళ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఆమంగల్లో నడుస్తుంది, అంత ముందుకు వెల్లండలో నడిచింది కంటి వైద్య శిబిరం. సొంత ఖర్చులతో దాదాపు ఒక్కో కంటి వైద్య శిబిరానికి దాదాపు 55 లక్షల రూపాయలు అయినా కూడా సొంత ఖర్చులతో ఒక ఇళ్ళల్లో మనం చూసుకుంటే ఇవాళ కన్న తల్లిదండ్రులను ఒక ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కన్న కొడుకులకి ఉంది, వాళ్ళ కంటికి చూపుకు సంబంధించి. అలాంటిది వాళ్ళకు ఒక కన్న కొడుకులాగా ఇవాళ నియోజకవర్గ ప్రజలకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వాళ్ళకు కన్న కొడుకులాగా వాళ్ళకు కంటి వెలుగును ప్రసాదిస్తూ, వాళ్ళకి కంటి చూపును కోసం కళ్ళద్దాలతో పాటు కంటి ఆపరేషన్లతో పాటు అన్నీ కూడా చేస్తూ వాళ్ళకు ఒక కన్నబిడ్డలాగా ఇవాళ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే చాలామంది రాజకీయ నేతలు కానీ వాళ్ళ స్వాభిమానం కోసం, లేకపోతే వాళ్ళ కింద అనుచరులంతా సొంతంగా చూసుకోవడం అంటే ఈ కాలంలో చాలా కష్టకాలంగా ఉంది. కానీ వాళ్ళ కింద చేసే వాళ్ళు కూడా ఈయన దగ్గర మనకి ఏం రాదు, మనకు పైసలు ఇస్తేనే చేస్తామనేటట్టు చాలామంది ఉన్నారు. ఒక విజన్, ఆయనకున్న విజన్ వేరు. కల్వకుర్తిని ఏ విధంగా చూడాలనే ఒక విజన్లో ఆయన దూరదృష్టితోటి ఆయన గారు తన ఎంతో మంచి బిజినెస్ లైఫ్ను, అమెరికాలో ఒక సాలిడ్ లైఫ్ను, మంచి లైఫ్ అంతా వదిలిపెట్టుకొని ఇవాళ ఇండియాకు వచ్చి పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి ఆయన విజన్ను, ఆయన ఆలోచనను మాకు అర్థమైంది. కాబట్టినే ఆయనతో పాటు కలిసి ఆయన చేసేటువంటి పనుల్లో భాగస్వామ్యం కావాలనే కోరికతోటి అందరూ కూడా ఎవరు కూడా చాలామంది అనుకుంటారు. చాలామంది ఆ మధ్యన కామెంట్ కూడా చేసారు, అరే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఏమంటే పోతురు అంటే ఆయన ఏదో బ్యాగ్ పట్టుకొని వచ్చిండు, ఆయన ఏదో పైసలు ఇస్తాడు, ఆ పైసల కోసమే పోతురు అనేది ఒక ఆలోచన చాలామంది నెగిటివ్ క్రియేట్ చేసిరు. ఎందుకంటే ఇంకొకటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్ సేవలనే కాదు, ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత నియోజకవర్గంలో దాదాపుగా ఆ మధ్యన ప్రతిపక్షంలో ఉన్న 4 ఏళ్ళు కూడా పార్టీకి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే నియోజకవర్గంలో అప్పటి వరకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంశీచందర్ రెడ్డి గారు ఢిల్లీలో ఏఐసిసిలో కీలకమైన బాధ్యతలలో ఉండడం వల్ల కాన్స్టిట్యున్సీ గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్లో కూడా యువజన కాంగ్రెస్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాట కార్యక్రమాలు కానీ మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాము. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఆజ్ జోడో యాత్రలు, ఈ యాత్రలు ఊళ్ళలో చేసినాం. ఇవన్నీ కూడా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పార్టీ మీద ఉన్న ప్రేమతోటి, పార్టీ మీద ఉన్న ఇష్టంతో ఆయన పార్టీలో క్రియాశీలకంగా ముందుకు రాకుండా కూడా మా ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన పార్టీ బ్రతుకుండాలి, పార్టీ లేవాలి, పార్టీ నిద్రపోయినట్టు ఉండదు అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేయించారు పార్టీ కోసం. ఆయన గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇలాంటి నాయకుడు ఉంటే పార్టీ ముందడుగు చేస్తారు అనే ఉద్దేశంతో చాలామంది పార్టీ నాయకులు అటాచ్ అయ్యి పార్టీని ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ గెలిచిందంటే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి పాత్ర మరవలేనిది అనేది నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఎంతోమంది బురద చల్లే నాయకులు బురద చల్లుతుంటారు, కానీ ఆయన సేవలు, ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు అనేటివి
అందరికీ గుర్తున్నాయి. అందుకే ఆయనతో పాటు కలిసి ముందడుగు వేయడం జరిగింది అందరం. ఇదంతా ఒక పక్కకు పెట్టేస్తే పొలిటికల్గా చూసుకుంటే సుంకిరెడ్డి గారు పార్టీకి పెద్ద దిక్కు లేకుండా ఇట్లా మేము ఉన్నాము అనే ఒక పొజిషన్ మీద ఉండి దగ్గర తీసుకొని చాలా మందిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆన్ ది స్పాట్ కసిరెడ్డి గారిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల లోపల చాలా గొడవలు అయ్యాయి అనే ఊహాగానాలు ఇట్లా అప్పట్లో చాలా వినిపించాయి. దాని మీద తీసుకుంటాను. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన టికెట్ ఇస్తే గెలుస్తుంది, ఆయన టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అన్నట్టు చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు రాలేదు పార్టీలో. అప్పటికి కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఈయనకు టికెట్ ఇస్తే బాగుంటుంది, గెలుస్తుంది అనే అభిప్రాయం అందరూ ఉన్నారు. అందరూ బహిరంగంగా, నేను కూడా బహిరంగంగా వ్యక్తం చేయడం జరిగింది. పార్టీని ఇట్లా టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు మరి పార్టీలో ఈయన ఏమంటారు ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా ఈయనకు టికెట్ రావాలనేది ఓ స్థాయి వరకు పోయిందనే విషయం కూడా మాకు తెలుసు. కాకపోతే అది ఇంకా ఎందుకు కేటాయించారు అనేది, సరే కేటాయించారు, తీసుకొచ్చారు, పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ గారిని జాయిన్ చేసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, పార్టీ గెలవాలి. ఎందుకంటే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారిని ఎంతోమంది ఆ రోజు టికెట్ రాలేదు కాబట్టి మీరు ఇండిపెండెంట్ అయ్యాలని చెప్పి ఎంతోమంది ఫోర్స్ చేయడం జరిగింది. దాదాపు ఆయన ఎన్నోసార్లు ఆలోచన చేసి మాకు రిటర్న్ చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఇండిపెండెంట్ వేస్తామో పార్టీ నష్టపోతుంది, పార్టీ నష్టపోతే ఇన్ని రోజులు పనిచేసినటువంటి కార్యకర్తలు మళ్ళీ దాదాపు 5-6 ఏళ్ళు వెనక్కి పోతారు. కాబట్టి పార్టీ గెలవడం ఇంపార్టెంట్. పార్టీ గెలిచిన తర్వాత పార్టీ గెలిస్తే అందరూ మీరు బాగుపడతారు, అందరం బాగుపడతాం. కాబట్టి పార్టీ గెలవాలని పార్టీకి సపోర్ట్ చేసిరు. ఏనాడు కూడా ఆయన ఎక్కడ నెగిటివ్గా ఎవరికి నెగిటివ్గా మాట్లాడలేదు. పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం ఉన్నారు, పార్టీని కూడా గెలిపించడం జరిగింది. ఇప్పుడు సుంకిరెడ్డి గారిని కొంచెం మనం పక్కన పెడితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్లోకి రావడం తర్వాత యాజ్ యూజువల్గా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి కార్యకర్తలను కానీ ఈ కాంగ్రెస్ కాదు మేము మా కార్యకర్తలనే పట్టించుకుంటాం అనే విధంగా రీతిలో పనిచేస్తున్నారు అనేది మాకు వినిపిస్తుంది. దాంట్లో మీ స్పందన ఏంటి? వాస్తవానికి చెప్పాలంటే మేము ఈ విషయం మీద టీసీసీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో ఈ డిస్టర్బెన్స్ అనేది ఇంటర్నల్గా నడుస్తుంది. ఎందుకంటే సరే మరి వారి ఉద్దేశం రేపొద్దున నా ఎమ్మటి వచ్చిన వాళ్ళని, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను చేరదీయాలి, వాళ్ళకి పనిచేయాలనే ఉద్దేశం వారికి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. కానీ కార్యకర్తలను తూతూ మంత్రంగా, నాయకులను కార్యకర్తలను తూతూ మంత్రంగా చూస్తున్న కూడా ఏనాడు కూడా ఇంతవరకు ఎవరు కూడా బహిరంగంగా మాకు ఈ విధంగా చేస్తున్నారు, మాకు ఈ అన్యాయం జరుగుతుందని చెప్పి ఏనాడు కూడా ఎవరు బహిరంగంగా అనలేదు. కాకపోతే ఏదున్నా కూడా ఈ పార్టీ అనేది ఒక కుటుంబ వ్యవస్థలాగా ఉన్నాం కాబట్టి ఆయనతోటే మాట్లాడుకుంటున్నారు, ఆయనతోటే చేస్తున్నారు. కాకపోతే చాలా సందర్భాల్లో ఇబ్బంది అయింది. ఇప్పుడు నిన్న మనం మార్కెట్ కమిటీ వేసి కల్వకుర్తి మార్కెట్ కమిటీ, దాంట్లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి గత 4 ఏళ్లలో పార్టీ జెండా మోసిన వాళ్ళకు, కష్టకాలంలో పార్టీ తరఫున నిలబడ్డ వాళ్ళకు కానీ, ఎంతో ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకు కానీ, ఇన్ని రోజులు కల్వకుర్తి మండల ప్రెసిడెంట్లు కానీ, బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, టౌన్ ప్రెసిడెంట్లు కానీ, యువజన సంఘాలు కానీ, ఎన్ఎస్వై కానీ, ఇలాంటి ఎంతోమంది కూడా పార్టీ నిలబెట్టింది వాళ్ళు, పనిచేసింది వాళ్ళు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 10 మంది పట్టుమని 10 మంది నిరసన కార్యక్రమం చేయడానికి పోతే 10 మంది రాకపోయేది. అతి కొద్దిగా మండలకు 10 మంది జమ అయ్యి ఆ కార్యక్రమాలు నిర్వహించి పార్టీని బ్రతికి ఉంది మేము ఉన్నామని చెప్పి చూపించడం కొంతమంది. ఆయన ఎవరైతే మేము కార్యక్రమాలు చేయడానికి పోయినామో, ఎవరైతే ఆ పక్కన నిలబడి ఏడుగురా మీ పార్టీ చచ్చిపోయింది అని చెప్పి ఎవరైతే నవ్విరో వాళ్ళు వచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడి మమ్మల్ని వెనక్కి దోసేసి మేమే పెద్ద అని చెప్పి వాళ్ళు చూసుకొని వాళ్ళకు పదవులు కట్టబెట్టినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి అప్పుడు జెండానే మోసారు, ఇప్పుడు జెండానే మోయాలి, రేపొద్దుగా జెండానే మోయాలి. ఈ సందర్భంగా నేను మొన్న పిసిసి గారిని కలిసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇదే చెప్పిన, పార్టీకి ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి మనం విలువ ఇవ్వకపోతే, వాళ్ళకి పదవులు కేటాయించకపోతే, ఈ దొంగలకే కేటాయించుకుంటూ పోతే రేపొద్దున పార్టీ పవర్లోకి వెళ్ళి ఉండదు పోతుందన్న మరుక్షణం ఈ దొంగలు ఎవరు ఉండరు, అందరు మళ్ళీ జంప్ అవుతారు. జంప్ అయినప్పుడు మళ్ళీ పార్టీ తరఫున నిలబడేటోడు ఎవడు ఉండాలి, జెండా మోసేటోడు ఎవడు ఉండాలి, రోడ్డు మీదకి వచ్చేటోడు ఎవడు ఉండాలి. కానీ ఒరిజినల్ కార్యకర్తలు కూడా ఆ రోజు పనిచేయరు. ఎందుకంటే ఇన్ని రోజులు పనిచేస్తే గింతే ఉంటుంది, నష్టపోయినాము, పార్టీ కోసం వేస్ట్ పనిచేయడం,
రేపు కూడా నష్టపోతాము. కాబట్టి పార్టీ కోసం ఎవడు ఉండడు, పార్టీ అనేది ఇబ్బందికరమైన వాతావరణంలో పోతుంది అనేది చెప్పినాం. కాకపోతే మరి పార్టీ అనేది నిర్ణయించాలి. మరి ఈ ఇంటర్నల్గా జరుగుతున్న దాంట్లో కొంచెం సెటరేట్ చేస్తే బాగుంటుంది అనేది పార్టీకి మొన్న విన్నవించడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి లగచర్ల చాలా వరకు మన కలెక్టర్ మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిపై కేటీఆర్ ఏమంటున్నారు, మేము కాదు దాడి చేసింది, మా కార్యకర్తనే అంటూ, కానీ మా వాడు చేయలేదు అంటారు. లగచర్లపై మీ స్పందన ఏంటి? లగచర్ల ఘటన అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించి, ఒక కలెక్టర్ స్థాయి అధికారులను, ఐఏఎస్ స్థాయి క్యాడర్ అధికారులను వారి మీద దాడి చేయడం అనేది, వారి సమస్య తెలుసుకోవడానికి ఆ సమస్యను ప్రభుత్వానికి నివేదించి దాని సమస్య తీర్చడానికి ఒక అధికారి అక్కడికి వెళ్తే, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే సమస్య అనేది రెక్టిఫై కావు, సమస్య అనేది పెరగాలి, ఆ ఉద్దేశంతో అక్కడ దొంగన తోటలను కొంతమంది మోపించి కలెక్టర్ మీద దాడి చేయించి ఆ విషయం మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. టీఆర్ఎస్ చేసినటువంటి లంగా పని అనేది అర్థమైంది. కానీ ఇలాంటి చర్యలు మాత్రం మంచి పని కాదు. ఒక అధికారి వచ్చినప్పుడు అధికారి స్థాయి దాడి చేయడం కాదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కలెక్టర్ గారిని మర్డర్ చేయాలి, ఆయన చంపాలి, ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చాలనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ వాళ్ళ థింక్. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దనే కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ కల్వకుర్తిలో మిల్లర్ల ఎలక్షన్స్ అని జరిగినాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలవడం జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తి గెలవడానికి కూడా కాంగ్రెస్ లో కొంతమంది నాయకులే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తప్పు అన్నది. ఎందుకంటే కామెంట్ చేసేవాడు 100 చేస్తాడు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్గా ఎవరు పనిచేయడు. కేవలం అది కొన్ని ఊహాగానాలు ఎవరో మస్తు చెప్తున్నారు. ఇంకోటి కాటన్ మిల్ ఎలక్షన్ అనేది అది జనరల్ ఎలక్షన్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాటన్ మిల్ ఎలక్షన్లో ఉండేది ఎవరు వేస్తారు ఓట్లు? బీహార్కి సంబంధించిన వాళ్ళు వేస్తారు ఓట్లు. ఆ బీహార్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. అట్లా కాకపోతే వాళ్ళతో ఉన్న సత్సంబంధాలతో ఉన్నతోటి దాన్ని గెలుపుకోవడం ఉంటాయి తప్ప దాన్ని పార్టీకి ముడిపెట్టి పార్టీ అనేది అది రాంగ్. పార్టీకి అగనిస్ట్గా ఎవరు కూడా పనిచేయరు. నిన్న మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి స్కిల్ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకమైన పొజిషన్ ఇచ్చారు. దాన్ని మీరు ఆ టైంలో మీరు పక్కనే ఉండొచ్చు, లేకపోతే తర్వాత సెలబ్రేషన్, అప్పుడు మీకు ఏమనిపించింది? సరే, కష్టపడ్డ నాయకునికి గుర్తింపు రావడం అనేది అందరికీ, సుంకిరెడ్డి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కష్టపడే రోజులు రావాలని కోరుకున్నారు. సరే, ఇచ్చిరు. అది అందరికీ కూడా ఆనందం. ఇచ్చినందుకు అందరూ కూడా అంటే దాని తగ్గట్టు ఆయన విజన్కు తగ్గట్టుగా ఆ పోస్టుకు తగ్గట్టుగా ఆయన క్రియేట్ చేస్తున్నారు. రేపు పొద్దుల ఆ టాస్క్ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా కలిగించాలనే దాని మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. కల్వకుర్తికి టాస్క్ చైర్మన్ పదవి మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి రావడం కల్వకుర్తి ప్రజలకు కూడా ఒక అదృష్టం. ఎందుకంటే రేపు పొద్దున స్కిల్స్ మీదనే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఈ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి స్కిల్స్కి సంబంధించి మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు కానీ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. అంటే నేను ఇదంతా పక్కకి చెప్తే, నిన్న జరిగిన కొండారెడ్డి పిల్లలో ఒక అతను లెటర్ రాసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు అని అంటున్నారు. కేటీఆర్ ఇంకా దాన్ని స్పందించడం. దానిపై మీ అంటే కొండారెడ్డి పెళ్లిలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ నన్ను ఇలా చేశారు, అందుకే నేను ఇలా చనిపోతున్నాను, సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు అంటున్నారు. దానిపై మీ స్పందన. అలాగే గువ్వల బాలరాజు గారు ఇట్లా మొన్న వచ్చారు. గువ్వల బాలరాజు అనే వ్యక్తి మొన్న వచ్చిన తర్వాత ఇట్లా ఆయన మైట్ల ముందు నిలబడి మాట్లాడడం జరిగింది. ఏమంటారు దానిపై? కొండారెడ్డిపల్లి విషయం అనేది చాలా ఇంత సిల్లీ విషయం అంటే మీరు ఒకసారి మనకు పెద్ద దూరం కాదు, ఒకసారి పోయి చూడండి. ఆయన ఇంటికి దారి ఏ విధంగా ఉందనేది నేను మన మీడియా కూడా పోవడం జరిగింది. మీడియాలో కూడా చూపించారు. ఇంకా మన బిగ్ టీవీలో దీంట్లో అన్నింటిలో ఆయన ఉన్న రూట్ మొత్తం కూడా చూపించారు. ఇల్లు ఆయన బరాబర్ కేవలం ఆయన ప్రతిష్టను దిగజార్చాలి. అంటే కొండారెడ్డిపల్లి గామదని ఎవరు జర్నలిజం పేరుతోటి దొంగల్లాకి వచ్చి ఆడపోయి ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 10 మందికి ఏదైతే పథకం అందరో ఆ 10 మందిని పట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఇక మేము ప్రభుత్వాన్ని దిగదారుస్తాం ఏడికాడికి అనే ఒక ఉద్దేశంతో అంటే కొండారెడ్డిపల్లి అనేది ఒకటి బయటకు తీసుకొస్తారు.
కొండారెడ్డిపల్లెలా జరిగింది అనేది మొత్తం అది ఫేక్ విషయము. అందరిని ఏమన్నా మీడియా కూడా పోవడం జరిగింది. ఆయన కేవలం గవర్నమెంట్ జాగా నుంచి కావాలన్నప్పుడు గవర్నమెంట్ జాగా నుంచి రూట్ ఇయ్యరు. ఆయన బరాబర్ రోడ్ ఉంది, ఇల్లుకు రోడ్ ఉంది, సీసీ రోడ్తో సహా అన్నీ ఉన్నాయి. కేవలం ఆయన ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను దిగజార్చునికేనే ఇవన్నీ చేస్తారు. దానికి దొంగల్లాగా తాళాలు భజన చేయడానికి కేటీఆర్ ఇంకా జమ అయ్యారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఎలిగేషన్స్ రేవంత్ రెడ్డి గారి మీద చాలా వరకు వస్తున్నాయి. ఎలిగేషన్స్ అంటే ఇలా అపోజిషన్ నుంచి, బీజేపీ నుంచి, దాదాపు ఈ నిన్న మొన్న హైడ్రా వల్ల దేనికి ఎవరికి లాభం అనే హైడ్రాపై మీ స్పందన అంటే అది కరెక్టేనా? చెరువుల కబ్జా విషయం హైడ్రా అనేది చాలా మంచి పని. వాస్తవానికి సరే, అక్కడ ఒరిజినల్గా నా ఇల్లు ఉన్నా మన ఇల్లు ఉన్నా పోయినప్పుడు బాధ అవుతుంది, తిట్టుకుంటారు. అది కరెక్టే. వాళ్ళ బాధ అనేది రాంగ్ అని అనను. ఎందుకంటే ఒక ఇల్లు, ఒక మనిషికి అనేటువంటి ఇల్లు అనేది జీవితంలో ఒక కళ ఉంటుంది, కట్టుకొని ఉంటారు. కానీ కట్టుకున్నది కూడగొడుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళని ఆదుకోవాలి, హైడ్రాను ముందుకు తీసుకుపోవాలనేది ప్రతిపక్షాలు సూచించాలి. వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇద్దామనేది సూచించాలి తప్ప హైడ్రా అనేది రాంగ్, హైడ్రా యుద్ధం అనేది అది తప్పు. ఎందుకంటే హైడ్రా మూసి పునరీకరణ అనేది ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చింది కాదు. గతంలో టీడీపీ హయాంలో 2004 నుంచి కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో వైఎస్ఆర్ గారి హయాంలో కూడా కొంత బడ్జెట్ కూడా ఇచ్చారు. కానీ అన్ని కూడా ఆవుకుంటూ వచ్చినాయి. మొన్న కేసీఆర్ గారు కూడా దానికి మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు చేయాలని చూస్తారు. వాళ్ళు కొంత బడ్జెట్ కేటాయించారు. కానీ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఇవాళ అది బాగా అయితే అంతకుండా ఉన్నటువంటి సమస్యలు కానీ, ఈ హైదరాబాద్ వరద ముప్పులు కానీ, ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి రేపు పొద్దుగాల వానలు పడతాయి, వర్షాలు పడ్డప్పుడు గవర్నమెంట్నే తిట్టుకుంటారు. ఇంట్లో మునిగే గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ పథకం తీసుకొచ్చింది సరే, దానివల్ల కొంతవరకు నష్టం జరిగినా కూడా రేపు లాంగ్ టర్మ్లో కూడా తెలంగాణ ప్రజలకు అది చాలా ఉపయోగకరమైన అయ్యేటువంటి ఒక ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా జరగాలి. ఇది మెయిన్ ఇప్పుడు కల్వకుర్తి ఎక్స్ఎమ్మెల్యే మీద మెయిన్ రూమర్ జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే అంటే జయపాల్ యాదవ్. ఆయన ఫోన్ ట్యాపింగ్ మీద చేశారు. 2 నెంబర్లు ఆయన మేము ఇచ్చాము అని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద జయపాల్ యాదవ్ గారి కరెక్ట్ అంటారు? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా తప్పు. జైపాల్ యాదవ్ అని కాదు, కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా, జైపాల్ యాదవ్ చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా రాంగ్. ఎందుకంటే ఒక వ్యక్తి పర్సనల్ డాటాను నువ్వు తీసుకోవడం అనేది చాలా రాంగ్. అది జైపాల్ యాదవ్ గారు విషయంలో కూడా ఇంట్లో ఉందని మేము కూడా నిర్మాణం చూసి మేము కూడా షాక్ అయ్యాం. ఎందుకంటే ఇంత అన్యాయం ఉంటుంది కదా. అంటే ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక్కో ఎమ్మెల్యేలను పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచకాలు అంతా ఇంత కాదు. ఒక వ్యక్తి పర్సనల్ కాల్ నువ్వు ఎట్లా తీసుకుంటావు? అది దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, మొన్న వరి షెడ్లు దాదాపు అంతకు మించి అధికంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు యూజ్ చేసుకోకుండానే ఇంతగానో పంటలు పండినాయి. దీనిపైన ఏం చేయాలనుకుంటున్నారు ప్రస్తుతం? ఇప్పుడు వరి పంటలు నియమన ఎంత పడినా అనేది ఇన్ని చరిత్రలు లేని విధంగా ఈసారి వరి పంటలు పడినాయి. ఆ వరి పంటలకు తగ్గట్టు కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సన్నాలకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఏదైతే చెప్పడం జరిగిందో అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. రైతులకు అనేది తెలంగాణలో ఈ విధంగా పండించడం అనేది మనకు కూడా ఒక గొప్పమైన విషయమే. బాగా చరిత్రలో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం బోనస్ ఇస్తే రైతులు ఇంకా బాగుపడతారు, వ్యవస్థ బాగుపడుతుంది. రెండో విషయం ఏంటంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అదే 2 లక్షల రుణమాఫీ పథకం ఏదైతే ఉందో అది చాలా వరకు అందలేదు అనే వ్యక్తిగత ఆరోపణలు ఇంకా చాలా మంది చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోపణలు అది డైరెక్ట్ ప్రభుత్వమే చెప్తున్నది కదా. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము, 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, దాన్ని చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం అనేది నీకు గ్రామాలలో పోతే మీకు తెలుస్తుంది ఎంతవరకు అయినా. మీరు ఒక్కొక్కరిని చూసుకో, చాలా మందికి అయినాయి. కొంతమందికి అది టెక్నికల్ ఇష్యూ కానీ కొంత ఉండడం వల్ల 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అసలు ఒక ముఖ్యమంత్రి గారు సీఎం కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంతమంది చేయడం జరిగింది? ఒక్కరిని కూడా రాలేదు రుణమాఫీ. ఆ సాధారణ రుణమాఫీలు చేసి కబులు వెళ్ళిపోయాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిరు, సంవత్సరం కూడా కాదు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు వచ్చి
ఆ మధ్యలోనే స్టార్టింగ్లోనే పార్లమెంట్ ఎలక్షన్లో 4 నెలలు ఆగిపోయినాయి. కొంచెం సెటరేట్ అయ్యారు, ఎందుకంటే తెలంగాణకు పెద్ద బొక్క పెట్టిపోయింది కేసీఆర్, మొత్తం అప్పులపాలు చేసి. దాని నుంచి ఆ అప్పులు కట్టకుండా కొంచెం కొంచెం క్యూర్ చేసుకుంటా, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఇమ్మటే వచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసిరు, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేసిరు, ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేసిరు, 500 సిలిండర్ అమౌంట్ పడుతున్నాయి. వాళ్ళు ఒక్కొక్క స్కీమ్ మెల్లమెల్ల చేసుకుంటూ పోతున్నారు. ఆ చెప్పినా ఇప్పుడు కేసీఆర్ అంటే 10 ఏళ్ళలో ఆయన చెప్పిన స్కీమ్లు ఎన్ని చేసిండు? ఈయన కూడా టైం పడుతుంది, చేస్తారు ఖచ్చితంగా. రుణమాఫీ కంపల్సరీ అందరికి కూడా అవుతుంది, దాంట్లో టెన్షన్ పడదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కామన్ చెప్తారు, వాడ ఒక ఊర్లో 100 మంది ఉన్నారంటే 90 మందికి రుణమాఫీ అయితే 10 మంది కాకుండా 10 మంది అనేటువంటి నెగిటివ్ మాట్లాడతారు, మాకు కాలేదని. దాన్ని పట్టుకొని 90 మంది కూడా కాలేదని రుద్దడం అనేది రాంగ్. నిన్న మొన్న సర్వేలు అంటూ చేస్తున్నారు, కొన్ని చోట్ల రోడ్ల మీద సర్వే పేపర్ల పడి చాలా మీడియా కవర్ చేయడం కూడా జరిగింది. ఈ సర్వేలు మాకు వద్దు అని బీఆర్ఎస్, ఈ సర్వేలు ఎందుకు చేస్తున్నారు ఎవరికి క్లారిటీ లేదని బీఆర్ఎస్ వాళ్ళు నేతలు చాలా వరకు విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేసింది మరి సర్వే? బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సమగ్ర కుటుంబ సర్వే చేసింది, ఎందుకు చేసింది? సర్వే చేస్తున్నారంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచాలనేది ప్రతిపాదన ఉంది, పెంచాలనేది ప్రతి ఒక్కరు మాట్లాడారు. మరి ఈ అలా సర్వే కుటుంబం సమగ్ర కుటుంబం ఈ సర్వేలు అన్నీ చేస్తేనే కదా ఎవరి జనాభా ఎంతుంది అనేది మొత్తం చేయాల్సిన అసలైన అర్హులు ఎవరు, ఎవరికి పథకాలు పోవాలి, ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు బలిసినోడు ఉన్నాడు, ఎవరికి పథకం పోవాలి, ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తేలినప్పుడే కదా బీసీ రిజర్వేషన్ ఎంత ఇచ్చేది. లెక్క తేలాలన్నప్పుడు మన వాటాను మనం కొట్లాడుకోవాలన్నప్పుడు మనం ఎంత జనాభా అనేది మనకు తెలియాలి. దాంట్లో తప్పేము అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు కానీ బీసీ జనాభా ఎంతుందని తెలుసుకోవడానికి కానీ అపోజిషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే దీనికి వ్యతిరేకం అయితే దీనికి నెగిటివ్గా మాట్లాడాలి. పేపర్లు పడుతున్నంటే అక్కడక్కడ మిస్టేక్ కావచ్చు, ఏదైనా పడిపోతుంది, దాన్ని పట్టుకొని ఈ మొత్తం మీద రాంగ్ అనేది తప్పదు. కసిరెడ్డి వల్ల కల్వకుర్తికి ఏమైనా ప్రయోజనం ఉందా? కసిరెడ్డి గారి వల్ల కల్వకుర్తికి ప్రయోజనం ఎందుకు లేదన్నా? ప్రయోజనం ఉంది, ప్రయోజనం లేదని ఎందుకన్నా? ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టుకు నీరు రావడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు ఆయన. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. పాత్ర ఎందుకు ఉండదు, పాత్ర ఉంటుంది, కానీ మేము అనేది ఏంటంటే ఆయన నినమన కూడా అంటే కల్వకుర్తి కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు, డెవలప్మెంట్ కోసం చేయట్లేదని ఎవరన్నారు. డెవలప్మెంట్ విషయంలో ఆయన ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే పార్టీ పరంగా పార్టీ గురించి మేము మాట్లాడుతున్నాం, వ్యవస్థ పరిపాలన గురించి కాదు. పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులకు కొంచెం ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని ఇప్పుడు మండల ప్రెసిడెంట్ ఉంటారు, బ్లాక్ ప్రెసిడెంట్, వీళ్ళు ఎక్కువ నుంచో నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కేటాయించే పదవులు కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆమె స్టేట్స్ నుంచి వచ్చి పథకాలు మొత్తం అంటే తన సొంత డబ్బు పెట్టుకొని ఇప్పుడు అంబులెన్స్ కానీ మంచి మంచి పనులు అయితే చేసుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు ఆయన పక్కనే ఉన్నారు. వారు చేసే పనులు ఎంతవరకు మంచిగా ఉన్నాయి అనేది నేను చెప్పగలుగుతాను. ఆయన చేసే ప్రతి కార్యక్రమం మంచిదే, ఒక విజన్ తోటి 10 మందికి ఉపయోగపడాలని ఒక దాంతో ఆయన చేస్తున్నారు. మీరు వాస్తవాన్ని చూడండి. సరే, కొంతమంది ఆ మధ్యన స్టార్టింగ్లో ఎలక్షన్ ముందర వస్తే ఏమన్నారంటే కొంతమంది దొంగలు, ఈయన వచ్చిండు యూఎస్కేలో వచ్చిండు, సూట్ కేసు పట్టుకొని వచ్చిండు, ఎలక్షన్ వరకు ఉంటాడు, ఎలక్షన్ అయిపోతుందో పిక్కొని పోతాడు అంట. కానీ ఇవాళ పరిస్థితి ఉందా? ఇవాళ అంబులెన్సులు బరాబర్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ మధ్యనే కట్టివైద్య శిబిరం అక్కడ వెల్లండలో పెట్టడం జరిగింది. రేపు ఆమన్గల్లో, తర్వాత తలకొండపల్లి, ప్రతి హెడ్ క్వార్టర్లో ఒక ఏ రోజు పెట్టాలనే డేట్స్ కూడా ఫిక్స్ అయ్యింది. ఇవాళ కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు. దాని వీళ్ళు అన్నట్టుగా అలాంటి ఆ ఉద్దేశాలు ఉన్నటువంటి నాయకులకు ఆ ఉద్దేశాలు వస్తాయి తప్ప ఈయన కేవలం కల్వకుర్తికి సేవ చేయాలి, పుట్టిన గడ్డకు నేను చేయాలనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. అది మంచి ఉద్దేశం. దాన్ని నెగిటివ్గా ఎంతమంది ఎన్ని రకాలు తీసుకున్నారు, స్టార్టింగ్ అన్నారు, తర్వాత అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఏమంటారు, ఆయన చేసే పథకాలు నచ్చుతున్నాయి, అందరికీ కూడా చేస్తున్నారు, బరాబర్ చేస్తే. ఆయన పదవి వచ్చినా రాకున్నా, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా జనాలకు సేవ చేసేయాలని ఒక ఉద్దేశంతో వచ్చారు, చేస్తున్నారు. అది మంచి పని. కల్వకుర్తి ప్రజలకు అది ఒక వరం. ఇప్పుడు దాదాపు నిన్నకి కవిత ఇట్లా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు, అదేదో మీటింగ్లో మాట్లాడారు,
మొన్న విద్యార్థులను పరామర్శించడం జరిగింది. దీని వెంటనే మేము రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్తామని అంటున్నాం. దానిపై మీ స్పందన. నిన్న ఒక విద్యార్థిని పరామర్శించారు తను వెళ్ళి. ఇది మన విషపూరితమైన ఫుడ్ తీసుకోవచ్చు దాంట్లో ఆమె ఇప్పుడు హాస్టళ్లలో పాయిజన్ ఫుడ్ ఇప్పుడు ఆ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు విద్యార్థులు అన్నప్పుడు సరే దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కానీ అక్కడ చర్యలు తీసుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. కానీ దాన్ని పట్టుకొని అలా పరామర్శించడానికి కవిత గారు పోయారు అన్న. మరి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాల పునాదుల మీద గదెక్కిరు. అదే ఎంతమంది చనిపోయిన అమరులను కుటుంబాలను వీళ్ళు ఎంతమందిని పరామర్శించారు, ఎంతమందిని వీళ్ళు వాళ్ళకు సహాయం చేసి ఎంతమందిని ఆదుకున్నారు. ఏనాడు ఏ ఒక్కరోజు కూడా వీళ్ళకి గుర్తు లేకుండా అమరులు కేవలం ఇంట్లో తల్లి తండ్రి అల్లుడు కొడుకు అన్నట్టు మొత్తం వీళ్ళదే రాజ్యం నడిచింది. ఒక నియంత్రణ పాలన కొనసాగించింది తప్ప ఏ రోజు వీళ్ళు ఆ అమరులను ఆదుకునలేదు. మరి ఎందుకు కాదుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూస్తే ప్రొఫెసర్ కోదండరాం గారు కావచ్చు, మన గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, విమలక్క గారికి ఒక పదవి ఇవ్వడం కావచ్చు, ఆకులూరు మురళి గారికి కావచ్చు, ఎంతోమంది పండిత తెలంగాణ వాదులకు తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా ఇవాళ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం వచ్చేసి దాదాపు కల్వకుర్తిలో ఏదైతే మహబూబ్నగర్ చౌరస్తా ఉందో, మహబూబ్నగర్ చౌరస్తా సర్కిల్ ఉందో అది రోడ్డు వైండింగ్లో చాలా షాప్స్ వెళ్ళిపోయారు. గత ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు సంచరించుకుంటూ వచ్చారు. కానీ అలా ఉండడం అది సెంటర్ ఆఫ్ ది పాయింట్ తర్వాత అది దగ్గరికి కావడం వల్ల చాలామంది చనిపోయారు ఆ కంపెనీలో. దానిపై మీరేమి విధంగా స్పందిస్తారు? మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో మరి ఎవరిని ఎట్లా మేనేజ్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు అనేది వాళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలియాలి. ఎందుకంటే ఏదైనా సరే అక్కడ ఇబ్బంది జరుగుతుందా అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అక్కడ ఒక మనిషి కూడా చర్యలు తీసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎట్లనో అట్లా బరాబర్ కొనసాగించాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా రాఘవేందర్ రెడ్డి గారి గురించి ఏం చెప్పగలుగుతున్నారు? ఇంపిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఒకటైనా ఆయన విద్య, వైద్యం, ఉపాధి అనే ఒక సదుద్దేశంతో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తన యొక్క అమెరికా జీవితాన్ని వదిలిపెట్టి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఆయన చేస్తున్నటువంటి సేవలు అనేవి ఎవరు కూడా మరవలేదు. ఇవాళ నువ్వు ఏ పార్టీ తీసుకో, ఏ ప్రజల్లో పోయినా ఆయన పేరు చెప్తే ఆయన గుర్తుపడతారు. ఆయన చేస్తున్నటువంటి సేవలను కొనియాడేటోళ్ళు ఉంటారు తప్ప ఆయన మీద నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవరు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సేవలు అసలు ఈ సేవలు ఇలాగే కొనసాగాలి. ఇవి కల్వకుర్తి ప్రజలకు ఒక వరం లాంటిది. ఆయన కూడా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులకు పోవాలనేది కల్వకుర్తి నియోజకవర్గం అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏ కార్యకర్త ఫోన్ చేసినా సుందరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు స్పందిస్తారు. ఖచ్చితంగా స్పందిస్తారు. ఇప్పుడు ఒకసారి ఫోన్ చేయగలరా? చేయండి. ఇప్పటి వరకు కల్వకుర్తిలో ఎంతోమంది మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా మందిని చూసారు. ఇప్పుడు వచ్చిన దాంట్లో మీకు ఎవరు ఫేవరెట్? సీఎం కాడ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్ టైమ్ ఎవర్ లీడర్. రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడి కింది స్థాయి నుంచి ఏ విధంగా వెళ్ళారనేది అందరం కూడా చూడడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఆయన లెక్క ఫైట్ చేయాలి, జనాలలో ఉండాలనే అందరికీ కూడా ఉంటారు. ఆయనే ఒక రోల్ మోడల్. ఇప్పుడు మీరు లీడర్షిప్లో రేవంత్ రెడ్డి గారి తర్వాత ఎవరిని చూసారు? అదే క్వాలిటీస్. రేవంత్ రెడ్డి గారు ఎవరిది అన్నా. ఓకే, దాని తర్వాత నాకు ఇప్పుడు ఇది సేవలు చేస్తున్నట్టు రాఘవేందర్ రెడ్డి గారు కూడా ఒక రోల్ మోడల్. అందరూ కూడా ఒక రోల్ మోడల్. మీకు
మీకు రాఘవేంద్ర రెడ్డి గారికి అంటే పరిచయం ఎలా అయింది? రాఘవేంద్ర రెడ్డి గారికి అయితే స్టార్టింగ్లో రాఘవేంద్ర రెడ్డి గారు ఐక్యత సేవలు చేస్తున్నప్పుడు పెద్దగా మేము పాల్గొనలేదు ఎక్కడ కూడా. అయితే ఎప్పుడైతే ఒక రోజు మమ్మల్ని కలవడం జరిగింది, కలిసి ఒక దగ్గర ఒక హోటల్ దగ్గర సడన్గా కలిసినప్పుడు అన్నగారిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరూ లేదు, చచ్చిపోయిన పార్టీ ఎవరు లేరు ఊళ్ళలో ఈ విధంగా ఉంది కదా, మీరు యూత్ కాంగ్రెస్ ద్వారా యాక్టివ్ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకా మంచిగా చేయండి, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అప్పుడు మా ద్వారా ఈ హాస్య జోడో యాత్ర ఊర్లలో దాదాపు 1000 మందితో తగ్గని ఊర్లలో హాస్య జోడో యాత్ర చేయడం జరిగింది. రాహుల్ గాంధీ హాస్య జోడో యాత్ర అంటే ఊర్లలో జనాలను తీసుకొని రాహుల్ గాంధీ గారి విజయాన్ని చూపించడానికి ఊర్లలో మేము చేయండి. భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారో ఊర్లలో మేము జనాలతో చేయడం జరిగింది. ఆ విధంగా మోటివేషన్ చేసుకుంటూ రేపు పొద్దుగల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు ఏంటి అనేది జనాలకు చెప్పుకుంటూ మేము తిరిగినాం. ప్రతి గ్రామంలో కడతాల నుంచి దాదాపుగా మేము దాదాపు 5-6 వేల బైకులతో ర్యాలీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కల్వకుర్తి ఎమ్మెల్యే అప్పుడు పాత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు రామంగల్ హామీలో ఇచ్చినటువంటి సభల మీద ఇచ్చినటువంటి హామీల మీద కానీ నెరవేర్చని ప్రతి దాని మీద మేము ఛార్జ్ షీట్ పోస్టర్లు రిలీజ్ చేసి ఆ ప్రతి గ్రామంలో అవి అంటించడం జరిగింది. వాళ్ళ ఆ కార్యక్రమాలను అన్నిటి కూడా యాక్టివ్ చేసి పార్టీ జనాలలో లేవాలి, పార్టీ మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశంతో ఆయన విజన్ మాకు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా మేము పనిచేసుకోవడం అట్లా అటాచ్మెంట్ అనేది పెరిగింది. ఇప్పటివరకు ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ వెళ్ళిపోయారు మనకు సర్ప్రైజ్. నమస్తే అన్న. పైన ఏదన్నా చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, అదే అన్న ఒకసారి ఫోన్ ఎత్తారా, ఒకసారి మాట్లాడతాను. అన్న నమస్కారం. రాఘవేందర్ రెడ్డి అన్న కింద ఉండే ప్రతి కార్యకర్త ఫోన్ లిఫ్ట్ చేస్తారా అంటే చేస్తారని చెప్పారు. చేస్తారంటే ఒకసారి కాల్ చేయండి అంటే నేను మళ్ళీ కాల్ చేశాను. నేను పేరు రాకేష్ రెడ్డి అన్న, జై న్యూస్ గర్భగుట్ట అని ఉంది కదా కాంగ్రెస్ అన్న. ఇంతవరకు మీకు వచ్చిన పొజిషన్ తర్వాత మీ కార్యకర్తల గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? థ్యాంక్ యూ అన్న. అవును ఓకే అన్న, మీ నుంచి మాకు మా ఛానల్కు ఇంటర్వ్యూ కావాలి, ఇవ్వగలుగుతారా? లైవ్ అడుగుతున్నాం. లైవ్ అంటే నార్మల్ ఇంటర్వ్యూ. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే సూపర్ అన్న, మీ లీడర్ మాత్రం యాజ్ ఎ లెజెండ్ లీడర్ నాకు తెలిసి ఇంకా చేస్తారని ఆయన విజన్ మంచిగా ఉంది. అది ఆయన విజన్ అనేది ఆయన గురించి కదా, అది కలవకుర్తి చాలా మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ అంబులెన్స్ల వల్ల ఎంతోమంది ఇవాళ ఉచిత అంబులెన్స్లు అనేది ఎంతోమందికి ఇప్పుడు ఆ టైం ఒక పేదోడికి హాస్పిటల్ సడన్గా ఏమైనా జరిగితే హాస్పిటల్ పోతే బయటికి వెళ్ళాలంటే హైదరాబాద్ లాంటి ఏరియాలకు పెద్ద హాస్పిటల్కి పోవాలంటే మన దగ్గర ఆ టైంకి ₹1 కూడా ఉండదు, అంబులెన్స్ ఖర్చులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళకు ఆ టైంలో ఒక అంబులెన్స్, ఫ్రీ అంబులెన్స్ అనేది వాళ్ళకి పెద్ద వరం లాంటిది. ఆ టైంలో నేను నీ ప్రాణాలు సేవ్ చేయడానికి, నేను కాపాడడానికి, తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడానికి నీ దగ్గర ₹1 డబ్బులు వసూలు చేయకుండా నేను ఫ్రీగా తీసుకొని పోతున్నా అంటే అలాంటి స్కీమ్ అనేది అది యూజ్ చేసుకున్న వాళ్ళకు దాని వాల్యూ అనేది తెలుస్తుంది.
కాబట్టి మంచి పథకము. ఇవాళ కంటిది వెలుగు అనేది కూడా పెట్టిరు, కంటి వైద్య శిబిరం అనేది కూడా. దాని ద్వారా ఎంతోమందికి ఆపరేషన్లు, ఎంతోమంది డబ్బులు లేక చేయించుకోలేక కంట్లను అట్లే వదిలిపెట్టుకున్నటువంటి ముసలావాళ్ళు కానీ ఎంతోమంది అలాగే ఉన్నారు. వాళ్ళందరూ కంటి చూపును ప్రసాదిస్తున్నారు. అది కూడా చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ తండాలలో మీరు చూసుకుంటే అన్ని బోర్ వాటర్ తాగి ఇబ్బందులు పడుతున్నట్టు తండాలలో ఎవరు పోలేదు. అలాంటి తండాలలో దాదాపు దాదాపు 200 పైచీలకు ఫిల్టర్ వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. ఎన్నో స్కూళ్ళలో చూసుకుంటారు, సీసీ కెమెరాలు కానీ ఎన్నో విధంగా స్కూళ్ళకు సంబంధించి ఆయన విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా పోతున్నారు. ఆ మధ్యన జాబ్ మేళాలు కూడా పెట్టించడం జరిగింది. ఇవాళ ఎంతోమంది కానిస్టేబుల్ అవుతున్నట్ట ఈయన కోచింగ్ సెంటర్లో తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టిరు. అలాంటి కార్యక్రమం ప్రతి మంచి కార్యక్రమం తీసుకుపోతున్నారు. అది జనాలలో అందరికీ కూడా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఆయన కూడా మంచి పొజిషన్లో ఉండాలి, ఆయన మంచిగా ఉండాలి అనేది అందరూ కూడా ఉంది. మీరు మాకు ఈ టైంని కేటాయించినందుకు థ్యాంక్స్ అండి.